మొత్తం పనులన్నీ చేసుకొని కుకింగ్ స్టార్ట్ చేయడానికి ఇలా వచ్చాం. కుకింగ్ ఈ డ్రెస్తో చేసామనుకో ఫుల్ దారులుగా ఆరేస్తాయి. ఇది అర్జెంట్ డ్రెస్ మార్చేయాలి. కంఫర్ట్ డ్రెస్ వేసుకుందాం. టాయ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఎక్స్ట్రా అబ్బాయి. యాక్చువల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా 1.5 year అవుతుంది. చాలామంది అనుకుంటున్నారు 1.5 year అయింది, 14K సబ్స్క్రైబర్స్ వచ్చారు, వీటికి చాలా అమౌంట్ వస్తుంది అని అనుకుంటున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన 6 monthsకే 14K సబ్స్క్రైబర్స్ వచ్చారు. నాకు మానిటైజేషన్ కూడా అయిపోయింది. ఆ 6 months తర్వాత నుంచి అంటే 1 year నుంచి ఎటువంటి చేంజ్ లేదు. ఏ వీడియో చేసినా రీచ్ లేదు. ఈ జాబ్ వచ్చిన తర్వాత హాస్టల్లో ఉండడం వల్ల నేను వీడియోస్ కూడా చేయడానికి అవ్వట్లేదు. సరే దీని గురించి మొత్తం ఒక వీడియోలో మాట్లాడుకుందాం. యూట్యూబ్ గురించి మనమైతే ఒక సిరీస్ స్టార్ట్ చేసాము షార్ట్స్లోని. దానికి నేను చాలా సరదాగా ఒక నేమ్ పెట్టాను. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకీ ఆ పేరేంటి అని అనుకుంటున్నారా? ప్రోగ్రామ్ పేరు కొంపలో కుంపటి. ఎస్, మీరు విన్నది నిజమే, కొంపలో కుంపటి. మెయిన్గా ఈ వీడియోస్ చేయడానికి కారణం నాకు కుకింగ్ చాలా ఇష్టం, చేయడం కూడా వచ్చు. సో దాన్ని ఎందుకు వీడియోలో చేయకూడదు అని చెప్పి ఇలా స్టార్ట్ చేశాను. సో ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా? మొన్నటి వరకు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తున్నప్పుడు ఈ చాపింగ్ బోర్డ్ లేకుండా కింద కట్ చేశాను అనమాట. కింద మనకు తెలుసు నీట్గా ఉందని, కానీ వీడియోలో చూసిన వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళు అనేవారు చాపింగ్ బోర్డ్ కొనుక్కోవచ్చు కదా అని. ఓ షిట్ మ్యాన్, పురుగులు మొత్తం అది చూడడం మంచిదండి. ఓకే, వీ హ్యావ్ అనదర్ వన్. ఓ సూపర్. ఇది బై ఛాన్స్ ఇందాక కొన్ని అవ్వకూడదు. ఇందాక కొన్ని కొన్నాను, అవి కాదులే, అందులో కాదు. లాస్ట్ వీక్వి ఒక 2-3 ఉన్నాయి అందులో అవి. సో డోంట్ వర్రీ, ఇందాక కొన్ని వాటిలో కావు. ఎందుకంటే మా అమ్మ చూసి తిడుతుంది, వీడియో కన్ఫామ్గా చూస్తుంది, కన్ఫామ్గా తిడుతుంది. చూసుకొని కొనాలి కదా అంటుంది వెళ్ళినా. అరే నేను చూశాను అప్పుడు, సింపుల్గా ఏమంటుంది తెలుసా, అప్పుడు అవి కొంటున్నప్పుడు ఫోన్ వాడుతున్నట్టున్నావు, అందుకే అలా ఉన్నాయి టమాటా ఉంటుంది. ఓకే, అది సహజంలే, మా అమ్మ నోట్ అంటే ఇప్పుడు వచ్చే డైలాగ్ అది. సో ప్రాబ్లం లేదు, కానీ చూసి తీసుకున్నాంలే. ఆవిడే ఏంచింది కానీ చూశాను, బాగానే ఉన్నాయి. మా అయితే 5 రూపాయలు టమాటా, ఇవి 1/4 kg అంట, 5 రూపాయలు. నాకు యాక్చువల్గా కుకింగ్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. నేను చేసింది నేనే తింటానా అనుకోకండి, తింటారు బాగానే చేస్తాను నేను కూడా. ఈ డైలీ వ్లాగ్స్ చేయడానికి కారణం ఫస్ట్ మా అమ్మ రోజు ఫోన్ చేసి ఎవరితో తెలుసా, ఫస్ట్ వీడియోలు చేయట్లేదా, ఈరోజు ఏ వీడియో లేదా అంటారు. సరే ఈరోజు ఉందిగా పోనీ, మా అమ్మ అడుగుతున్నది కానీ చేద్దాము మంచిగా అని చెప్పి ఫిక్స్ అయ్యి చేస్తున్నాను. ఇప్పటి నుంచి ఇంకా డైలీ ఏం చేస్తాను మా అమ్మ చూస్తుంది, రోజు వీడియో కాల్ చేస్తుంది ఈ టైంకి. అలా ఇంకా మా అమ్మ కూడా చూడొచ్చు వీడియోలు అని చెప్పి, అండ్ నా వంటకం కూడా నేను ఎలా చేస్తానో చూద్దరు కానీ మీరు కూడా. డైలీగా ఇంకా వీడియోస్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ అయ్యాను అదనమాట. పిచ్చోళ్ళ వాగుతున్నారా, భరించండి. యాక్చువల్గా రూమ్లో ఉంటే బెనిఫిట్ ఏంటంటే మనం నచ్చింది వండుకోవచ్చు, కావాలంటే బయట తినవచ్చు. మనం వండుకోవడానికి బద్ధకంగా ఉందరా అంటే బయట తినవచ్చు. చాలా బెనిఫిట్ ఉంటుంది రూమ్లో ఉంటే. అదే హాస్టల్లో అనుకో, డబ్బులు కడతాము, వాడికి డబ్బులు కడతాము, ఫుడ్ సరిగా ఉండదు, మనం తినము, బోల్ తలగే నొప్పులు ఉంటుంది. అక్కడ తినలేము, డబ్బులు కట్టుకుని వండలేము. ఇంకా అందుకే ఇదే బెటర్ అని చెప్పి రూమ్ తీసుకున్నా. చక్కగా నచ్చింది వండుకుంటుంటా, లేదంటే బయటకు వెళ్తుంటా, లేదంటే ఆఫీస్కి వెళ్తుంటా. నా మెయిన్ ఏంటంటే నాకు ఆఫీస్లో ఫుడ్ ఫ్రీ, ఆఫీస్కి వెళ్ళి తినొచ్చు. 2 times తినొచ్చు డేకి, అంటే 2 పూటలు తినొచ్చు. ఇప్పుడు మన కూర ఏంటో చెప్పలేదు కదా నేను, దొండకాయ. చిన్నప్పటి నుంచి దొండకాయ మనకి ఎక్కువ తినిచ్చేవారు కాదు. ఎందుకంటే దొండకాయ తింటే చదువు రాదు, గుర్తుండేది మర్చిపోతాం అని అనేవారు. యాక్చువల్లీ దొండకాయ అందరూ ఫేవరెట్ అవుద్ది, ఎందుకంటే బాగుంటుంది చాలా. మొత్తం క్లీన్ చేసుకొని కట్ చేసుకున్నాము. కట్ చేయడంలో ఎందుకు వీడియో చూపించడం, అప్పుడు ఏం మాట్లాడడానికి లేవని చెప్పి వీడియో టైం ల్యాప్స్లో పెట్టాను. అది నేను చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే, ఎలాగో ఎక్కువేం వండం కదా, కుక్కర్లోనే కర్రీ చేసుకోవచ్చు, కుక్కర్లోనే రైస్ చేసుకోవచ్చు అని చెప్పి కుక్కర్ ఒకటి తీసుకున్నా. కర్రీకి సెపరేట్ ప్యాన్ తీసుకోలే. చాలామంది ఇది కూడా అడిగారు యాక్చువల్గా, ఈ కుక్కర్లోనే వండేస్తున్నావు అన్నీ. నేను ఆఫీస్కి వెళ్తే అడిగారు అనమాట 2-3, ఏంటి అన్నీ కుక్కర్లోనే వండేస్తున్నావు, మామూలుగా ఇంకేం ప్యాన్ లేవా అని అడుగుతున్నారు. నేను అది చేసిన పెద్ద మిస్టేక్ అదే. కుక్కర్ ఒకటి తీసుకున్నా, ప్యాన్ ఏం తీసుకోలేదు. ఇంకా తప్పక ఇందులోనే ఉండాల్సి వస్తుంది. నేను చాలామంది ఇది కూడా అడిగారు, కుకింగ్ ఎలా వచ్చు నీకు అని. ఎలా వచ్చా అంటే, నేను ఆల్రెడీ వైజాగ్లో ఉన్నప్పుడు రూమ్లో ఉండేవాడిని, అప్పుడు కుకింగ్ చేసేవాడిని. అండ్ మా ఇంట్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మా అమ్మ పక్కనే ఉంటాను, నేను మా అమ్మతోనే ఉంటాను ఆల్మోస్ట్. మా అమ్మ వంటగదిలో ఉందంటే వంట దగ్గరే అక్కడే కూర్చొని అలా అమ్మతో సోదేస్తాను అనమాట. అది అలవాటు అయిపోయింది. అది
అందుకు కుక్కర్లో చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇంకా పర్వాలేదు, ప్రాబ్లమే లేదు. ప్రజెంట్ స్టార్టింగ్ కర్రీ చేసుకుంటా, ఆ కర్రీ అయిన తర్వాత ఒక బౌల్లో వేసి తర్వాత రైస్ వండేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. అదేం ప్రాబ్లం లేదు అసలు. ప్రజెంట్ అయితే ఉన్నదంతా అడ్జస్ట్ చేసుకోవడమే, తప్పదు. మరి ఇంకా ఏం చేయలేం, ఉన్నదంతా అడ్జస్ట్ చేసుకోవడమే. సరే, కుకింగ్ చేసినంతసేపు మాట్లాడలేమని కుకింగ్ అయిన తర్వాత మాట్లాడదాం. అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ కాదు, ఇప్పుడే స్టార్ట్ చేశాను. మా అయితే ఒక 10 మినిట్స్లో అయిపోద్ది. మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ కుకింగ్ ఎలా చేసావో అది కూడా చూపించవచ్చు కదా అంటారేమో. మళ్ళీ కుకింగ్ ఎలా చేసామని అడుగుతారు కదా, సో అది కూడా చూపిద్దాం. దొండకాయ కర్రీ కదా, ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే అది కరుగుతుంది అనమాట, టమాటా కరుగుతుంది అనమాట. సో కొంచెం ఉప్పు వేసుకుందాం. కష్టపడుతున్నాం. ఇందాక పచ్చిమిరపకాయలు చెప్పడం మర్చిపోయాను, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇంకా లాస్ట్ దొండకాయలు వేసుకోవాలి. కలుపుతా ఉండాలి. కలుపుతూ ఉండాలి కంటిన్యూగా, మొత్తం అంటుకునేంత వరకు. ఈ టైంలోనే చిన్న పసుపు వేస్తే పచ్చివాసన పోద్దంట. అయిపోయింది, కర్రీ అయితే అయిపోయింది, ఏం లేదు. ఆ తర్వాత వాటర్ వేసుకొని మనకు నచ్చినంత ఉప్పు కారం వేసుకుంటే సెట్, అంతే. ఆ దగ్గర అయ్యేంత వరకు ఇలా ఉంచుకుంటే అయిపోయినట్టే. ఇంకా అన్నం పెట్టుకుని తినేయడమే. ఆఫ్టర్ కుకింగ్ అలా సాంగ్స్ పెట్టుకొని వింటూ తింటా ఎంజాయ్ చేస్తాం. ఉంది అసలు చాలా బాగుంది. బాబా సూపర్. మనమే చెప్పుకోవాలి, ఇంకెవరు లేరు కదా తినడానికి. ఎలా ఉన్నా తినేస్తాం, కానీ బాగుంది, నిజంగా బాగుంది. అదనమాట వీడియో. ఇంకా మీకు ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. చెప్పిన ఎలాంటి ఐటమ్ అయినా కూడా చేస్తాం. ఓకే, ఉంటా మరి, బాయ్.